ఏమండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నేను కోరి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇస్తున్నానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక బుల్లి లైక్ చేసి ప్రజెంట్ మన ఛానల్లో రన్ అవుతున్న 2 స్టోరీస్లో మీకు ఏ స్టోరీ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అబ్బా. కొంచెం మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా. వెంకట్ నిజాలను తెలుసుకునే ప్రయత్నంలో ఊటీలో హాస్పిటల్కి పోతాడు. రాజ్ కోపాన్ని కావేరి తగ్గించి బయటకు తీసుకుని పోతుంది. విమల్ మరదలు అతన్ని కలవడం కోసం శ్రీకాంత్తో పాటు వైజాగ్ బయలుదేరుతుంది. ఒక చీకటి గదిలో ఓ వ్యక్తిని రక్తం వచ్చేలా కొట్టి పడేయగా దాన్నంతటినీ వీడియో కాల్ నుంచి చూస్తున్న రాజ్ నవ్వుతూ, ఎరా ఇప్పుడు తెలిసిందా నేనెవరో? మర్యాదగా నా భార్యకు సారీ చెప్పమంటే అతిగా వాగేశావు. ఎప్పుడు కూడా ఎదుటివారి గురించి తెలియకుండా తక్కువ అంచనా వేయకూడదు. అలా వేసినందుకే ఇప్పుడు నీ నెత్తుటిని నువ్వే కళ్ళారా చూస్తున్నావు. ఇక ఇప్పుడు నీకు పట్టిన గతికి నువ్వు కావేరినే కాదు మరింకెవ్వరినీ కూడా ఏమీ చేయకుండా చేసేశా. ఇది నువ్వు కావేరితో తప్పుగా ప్రవర్తించినందుకు శిక్ష అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి దూరంగా ఐస్ క్రీమ్ తింటూ వాటర్ గేమ్స్ని ఎంజాయ్ చేస్తున్న కావేరినే చూస్తూ, నువ్వు నా దానివి, నీకోసం ఏం చేసినా సరే నేనే చేయాలి. ఎవ్వడూ కూడా నీకు నాకన్నా బెస్ట్గా అనిపించకూడదు, కనిపించకూడదు. నీ దృష్టిలో ఎప్పుడూ నేనే గొప్పగా ఉండాలి అనుకుంటూ రాజ్ కూడా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో సరదాగా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఆమెతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అయితే అదే ఎగ్జిబిషన్లో కుందన్ మిత్రా కూడా మరోవైపు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు అక్కడే ఉన్న ఆ నలుగురి ఫొటోస్ని ఒకరు చాలా సీక్రెట్గా తీసి ఒక నెంబర్కి పంపుతున్నాడు. అదే సమయంలో శ్రీకాంత్ అప్పుడే శ్వేతను తీసుకుని కావేరి ఇంటికి చేరుకున్నాడు. అలా వచ్చిన శ్రీకాంత్ని గౌతమి ఇంట్లోకి ఆహ్వానించి వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటూ, శ్వేత ఎవరు బాబు, ఎప్పుడూ చూడలేదు అంటూ అడగ్గా, శ్రీకాంత్, శ్వేత కూడా మా ఫ్రెండే ఆంటీ. మా ఇద్దరికి వైజాగ్లో ఓ కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూ ఉంది. మాకిక్కడ ఎవరూ తెలీదు. అందుకే కావేరి దగ్గరికి వచ్చేసాం అంటూ చెప్పి శ్వేతను కూడా అదే విషయం చెప్పమన్నట్లు సైగ చేశాడు. అలా గౌతమి వారిద్దరితో మాట్లాడి పనివారిని పిలిచి వారికి రూమ్స్ని చూపించమని, తినడానికి ఏమన్నా ఏర్పాట్లను చేయమని చెప్పి గదికి వెళ్ళిపోయింది. శ్రీకాంత్ శ్వేతతో ఎవరితో మాట్లాడినా కొంచెం పద్ధతిగా జాగ్రత్తగా మాట్లాడమని, కావేరి భర్తకు కోపం ఎక్కువని దాన్ని మనసులో ఉంచుకుని ప్రవర్తించమని ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పాడు. రాజ్ కావేరి ఆ ఎగ్జిబిషన్లో ఉన్న ప్రతి గేమ్ని ఆడుతూ ప్రతి రైడ్ని ఎంజాయ్ చేస్తూ చుట్టుపక్కల పరిసరాలను మర్చిపోతూ ఉన్నారు. రాజ్కి అదంతా చాలా కొత్తగా ఉంది. కావేరి అమాయకమైన నవ్వు, అల్లరితనం, సరదా మాటలు, చిలిపి పనులు అన్నీ చూసి మనసులోనే, కావేరి, నేను అగ్నిపర్వతం లాంటి వాడినే. ఒకప్పుడు కోపంగా చిరాగ్గా నేను చెప్పిందే చట్టం, చేసిందే శాసనం లాగా ఉంటూ నా చుట్టూ గిరిగీసుకుని బ్రతికా. కానీ నువ్వు మంచు వర్షంలా నా జీవితంలోకి వచ్చి నాలో ఉన్న మొండితనాన్ని, కోపాన్ని చల్లబరిచి నన్ను ఒక మేలు పర్వతంలా చేశావు. అందుకే అంటారు పెద్దలు, బెల్లం బెల్లం లాంటిది అని. పరవాన్నంలోనూ వేసుకోవచ్చు, పులుసులోనూ వేసుకోవచ్చు, దేని రుచి దానిదే అంటూ ఆమెను చాలా ఆరాధనగా చూస్తూ ఉంటే కావేరి రాజ్ చూపును గమనిస్తూనే, ఓయ్ ఏంటి కళ్ళతోనే తెగ ప్రేమ వర్షాన్ని కురిపించేస్తున్నా? అసలేది వర్షాకాలం రాత్రి ఇలాంటి మాయదారి వర్షం కారణంగానే మన రైటర్ పునీత్ సింధు కథను పెట్టలేకపోయింది. అసలు సిగ్నల్సే లేవురా సామి, కొట్టుకొని సచ్చింది ఫోన్ తీసుకొని ఎప్పుడొస్తాయా ఎప్పుడొస్తాయా అని 11 దాకా. ఆ వర్షం కారణంగా అలా అయితే ఈ ప్రేమ వర్షం కారణంగా మరి నా జీవితంలో ఇంకేమవుతుందో ఏమో అంటుంటే రాజ్ ఆమెకు పీచు మిఠాయి తినిపిస్తూ, కావేరి, నువ్వెప్పుడు ఎందుకు నేను కోపంగా ఉన్నా, బాధగా ఉన్నా, ప్రేమగా ఉన్నా ఏదో ఒక విషయం చెప్పి మాటను మారుస్తూ ఉంటావు, నా మూడ్ని మళ్ళీ సెట్ చేస్తూ ఉంటావు. ఇలా ఎలా చేయగలవు నువ్వు అంటుంటే కావేరి ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి, చెబితే నాకేంటి లాభం బాబు అంటూ చాలా గోముగా కావేరి
రాజ్ నాకు పానీపూరి కొనిస్తావా చెప్తా అంటే రాజ్ ఓకే అనక తప్పలేదు ఆమె అంత అందమైన ముఖాన్ని చూసి. రాజ్ ఆమెకు పానీపూరి కొనిస్తాను అనగానే చిన్నగా నవ్వుతూ కావేరి రాజ్కు దగ్గరగా జరిగి ఓయ్ పెనిమిటి, నాతో మా అమ్మ చెప్పింది ఎప్పుడైనా మొగుడికి కోపం వస్తే ముందు దాన్ని తగ్గించి వెంటనే ఏదో ఒక ముచ్చటిని మొదలు పెట్టాలి అంట. ఎందుకంటే మళ్ళీ ఆ గొడవ గురించి వాళ్ళకు గుర్తు రాకుండా చేయాలంట. అలాగే మొగుడు కోపంగా ఉంటే భార్య అతని కోపాన్ని అర్థం చేసుకుని మంచిగా నవ్వుతూ అడిగిన ప్రతి దానికి ప్రశాంతంగా సమాధానం చెబితే ఆ కోపం తగ్గుతుందంట అంటూ సింధు చెప్పగానే రాజ్ తనకు అతి దగ్గరగా వచ్చిన కావేరి భుజం చుట్టూ చేతులు వేసి ఏమే పెళ్ళమా, మరి కోరికతో ఉన్న మొగుడిని ఎలా సమాధానపరచాలో నేర్చుకోలేదా నువ్వు అంటూ చాలా చిన్నగా ఎవ్వరూ చూడడం లేదుగా అన్నట్లు చుట్టూ చూసి ఆమె చెవిని చిన్నగా కొరికి వదిలి ఎప్పుడే బాబు నాకు ఈ బ్రహ్మచర్యానికి విముక్తి అంటుంటే కావేరికి రాజ్ చేసిన పనికి శరీరంలో తీయని అనుభూతి మొదలవుతూ ఉంటే ఏంటి ఆ మాటలు, నువ్వేనా మాట్లాడేది, అసలు నువ్వెలా మాట్లాడుతున్నావంటే మాటలతోనే సంసారం చేసేస్తున్నావురా మగడ. వామ్మో, నీకిలాంటి మాటలు వస్తాయని నేను అస్సలు అనుకోలేదురా బాబు అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా రాజ్నే చూస్తుంటే రాజ్ కావేరి ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూసి నవ్వుతూ మాటలతోనే కాదే బంగారం, చేతలలో కూడా బాగానే చేయాలనుంది. కానీ నీ చెయ్యి కట్టు విప్పని దాకా నేను మంచం మీద మూడంక వేసుకుని పడుకోవాల్సిందేగా అంటూ ప్రపంచాన్నే మరిచిపోయి వారిద్దరూ ప్రేమ ఊసులు చెప్పుకుంటుంటే మరోచోట వెంకట్ హాస్పిటల్లోకి వెళ్ళి 2 సంవత్సరాల క్రితం వివరాలన్నీ తెలుసుకుంటూ హాస్పిటల్లో అవనికి తండ్రికి కూతురికి జరిగిన ట్రీట్మెంట్ వివరాలను తెలుసుకుంటూ 2 సంవత్సరాల క్రితం ఆ సమయంలో ఉన్న నర్స్లను వార్డ్ బాయ్స్ని అందరినీ పిలిచి ఒక్కొక్కరిగా ఒంటరిగా మాట్లాడుతూ ఉంటే ఆ సమయంలో వెంకట్ దగ్గరికి అప్పుడే ఒక వార్డ్ బాయ్ వచ్చి సార్ మీరు అడుగుతున్నది మీరు అడగాలి అనుకునే విషయం నాకు బాగా అర్థమైంది. ఆ రోజు నేను అదే వార్డులో డ్యూటీ చేశా అని చెప్పగానే అతని మాటలను విన్న వెంకట్కి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. దాంతో వెంకట్ ప్లీజ్ మీకు ఆ రోజు గుర్తున్నదల్లా ప్రతిదీ నాతో చెప్పండి అంటూ బ్రతిమలాడుతున్నట్లు మాట్లాడగా ఆ వార్డ్ బాయ్ అప్పుడు జరిగిందంతా గుర్తు చేసుకుంటున్నట్లు ముఖం పెట్టి సార్ మీరు చెప్పిన సమయంలో మా హాస్పిటల్లో కొందరి నర్సులు అప్పుడే ట్రైనింగ్ నర్సులుగా వచ్చారు. అందులో ఒక నర్స్ దగ్గరికి మీరు చెప్పిన చిన్న పాపను తీసుకుని ఒక పెద్దాయన కొద్దిపాటి దెబ్బలతో వచ్చి ఆ నర్సుని బ్రతిమలాడుతూ ఆమెతో ఏదో చెప్పాడు. దాంతో ఆ పెద్దాయన మాటలన్నీ విన్న ఆ నర్సు ఆ పాపను బ్రతికించి తన వాళ్లకు ఇచ్చి వచ్చి మళ్ళీ ఆ పెద్దాయనను బ్రతికించడానికి చూసింది. అయినా ఏం లాభం లేదు. కానీ అసలు విషయం ఏంటి అంటే ఆ పెద్దాయనకు ప్రాణం పోయే అన్ని దెబ్బలు అసలు తగలలేదు. ఆ మనిషి కార్ సీట్ బెల్ట్ వేసుకుని ఉన్నాడు కాబట్టి ఆయన శరీరం మీద ఆ సీట్ బెల్ట్ గుర్తులు కూడా మాకు కనిపించాయి. ఇంకా ఆయనను మేము చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మాకు తెలిసిన విషయం వల్ల ఆ పెద్దాయన ఊపిరాడక చనిపోయాడు అని. ఎవరో ఆయనను గొంతు పిసికి చంపేశారు అనిపించింది మా అందరికీ. ఇక లేడీ పేషెంట్ పేరు ఆమె పేరు పేరు అంటూ గుర్తు తెచ్చుకోబోతుండగా వెంకట్ బాధతో అవని అనగానే ఆ వార్డ్ బాయ్ అవని అనే పేషెంట్ విషయానికి వస్తే ఆమె చాలా క్రిటికల్గానే ఉంది. కానీ ఆమెకు బ్రెయిన్ డెడ్ ఎందుకైందో మాకైతే అర్థం కాలేదు. అదే విషయంలో ఆ నర్స్కి చాలా అనుమానాలే వచ్చాయి. ఆ ఘటనలు అన్నీ జరిగిన తరువాత ఆ నర్స్ చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యారు. అలాగే చాలా భయపడ్డారు కూడా, చాలా బాధపడ్డారు కూడా. మేమంతా కూడా ఆమె 2 చావులను అంత దగ్గర నుంచి కెరియర్ మొదట్లోనే చూడడం వల్ల అలా ఫీల్ అయ్యిందేమోననుకున్నాము. ఆ తరువాత మా సీనియర్ డాక్టర్ సజెషన్స్తో ఆమె ఫిజియోథెరపీకి సంబంధించిన ట్రైనింగ్ సెక్షన్కి వెళ్ళిపోయింది అంటూ
ఆ వార్డ్ బాయ్ మొత్తం విషయాన్ని చెప్పేస్తూ, చూడండి సార్, ఆ రోజు డాక్టర్స్‌గా ఉన్న డ్యూటీ డాక్టర్స్ మొత్తం 5 మంది. అందులో 3 మంది ఇప్పుడు ఫారెన్‌లో మంచి డాక్టర్స్‌గా సెటిల్ అయిపోతే, మరో ఇద్దరు గుండెపోటు కారణంగా చనిపోయారు. కానీ 45 సంవత్సరాలు కూడా లేకుండా హెల్త్ మీద చాలా జాగ్రత్తలు తీసుకునే డాక్టర్స్‌కి గుండెపోటు ఎలా వచ్చిందో మా ఎవ్వరికీ తెలియలేదు. అలాగే ఆ యాక్సిడెంట్‌కి సంబంధించిన కేసును కూడా చాలా త్వరగానే కొట్టేశారు. ఇంకా మా ట్రీట్మెంట్ కేస్‌కి సంబంధించిన 8 మంది నర్సులు కూడా ట్రైనింగ్ నర్సులే కావడంతో వారికి ప్లేస్‌మెంట్ వచ్చాక వేరే హాస్పిటల్‌కి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వారి తాహతుకు మించిన హాస్పిటల్స్‌లో వారి జాబ్స్ పర్మనెంట్ జాబ్స్‌గా వచ్చాయి. అందుకే నేను ఈ సంఘటనను చాలా బాగా గుర్తుపెట్టుకున్నాను. ఆ చనిపోయిన ఇద్దరి చావులు మామూలు చావులు అయితే ఇవన్నీ ఇలా జరగవు. ఎక్కడో ఏదో జరిగింది సార్. అది మాకు తెలుస్తున్నా కూడా మేము మాకెందుకులే అని ఎవ్వరితో చెప్పలేదు. ఇప్పుడు కూడా ఎందుకు చెప్పా అంటే నాకు డబ్బులు చాలా ఇబ్బందిగా ఉంది సార్. నా కూతురికి ఫీజు కట్టుకోవాలి సార్. అందుకే ఏదో మీతో నిజాన్ని బేరం పెట్టినట్లు కాకుండా మీకు ముందుగా నిజం చెప్పి నా తరపు నుంచి సాయం చేసి మీ ద్వారా సాయం పొందాలి అనుకుంటున్నా అనగానే అతని మాటలన్నీ విన్న వెంకట్‌కి కోపం, బాధ, భయం, ఏడుపు అన్నీ ఫీలింగ్స్‌తో ఏమీ మాట్లాడలేక ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని తన లోపల జరుగుతున్న సంఘర్షణను అంతా తన కంట్రోల్‌లోకి తీసుకున్న తరువాత, చూడు, ఇప్పుడు నేను ఇది తెలుసుకోవడం కోసం వచ్చానని, నువ్వు నాకు నిజం చెప్పావని, నేను నీకు చెక్ రాసిస్తే నా మీద నిఘా పెట్టిన వారు ఎవరైనా ఉంటే వారికి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి నేను నీకు చెక్ ఇవ్వలేను అంటూ వెంకట్ చెప్పిన మాటలను విన్న వార్డ్ బాయ్ చాలా బాధపడుతూ ఉంటే, వెంకట్, నేను నీకు చెక్కు ఇవ్వను అన్నా, అంతేకాని సాయం చెయ్యను అనలేదుగా అంటూ అతని మెడలో చైన్ని, చేతికి రింగ్స్‌ని, బ్రాస్లెట్‌ను, వాలెట్‌లో ఉన్న మొత్తం డబ్బును ఇచ్చేసి మౌనంగా అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. వాటన్నిటినీ తీసుకున్న ఆ వార్డ్ బాయ్, సార్, మీరు ఇన్ని రోజుల తర్వాత ఇలా వచ్చి అడుగుతున్నారు అంటే ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న మీ పాప ఇప్పుడు ప్రమాదంలో ఉన్నట్లు నాకనిపిస్తుంది. అందుకే మీరు తొందరపడి వారిని పట్టుకోండి. పాపను జాగ్రత్తగా చూసుకోండి అంటూ చెప్పి, ఈ విషయాన్ని నేను మీతో చెప్పినట్లుగా మీరు ఎవ్వరికీ చెప్పొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంతవరకు నిజాన్ని తెలుసుకున్న వెంకట్‌కి విజయ్ మీద గౌరవం పెరిగింది. ఆమెను పూర్తిగా నమ్మడం మొదలుపెట్టి అదే విషయాన్ని విజయ్‌కు కాల్ చేసి వార్డ్ బాయ్ చెప్పిన విషయమంతా చెప్పగా, విజయ వెంకట్‌కి కొన్ని నిజాలైనా తెలిసినందుకు సంతోషపడుతూ, చూడండి వెంకట్, మీరు అక్కడే ఎక్కువ రోజులు ఉండొద్దు. అలా ఉంటే మీకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్లీజ్ త్వరగా తెలుసుకొని వచ్చేయండి అంటూ ఫోన్ పెట్టి, మొదటి అడుగులో ఆమె సాధించిన విజయంతో ప్రశాంతంగా సంతృప్తిపడి ఆమె 2 పెదవులు చిన్నపాటి నవ్వుతో విచ్చుకున్నాయి. విమల్ చేతిలో ఆ ఇంట్లో ఉన్న వారందరి ఫోటోస్ ఉన్నాయి. అందులో కుందన్, చిత్ర, మిత్ర, వెంకట్, రాజ్, కావేరి, వినీత్ ఇలా ప్రతి ఒక్కరి ఫోటోస్‌ని చూస్తుంటే మెదడులో అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎందుకంటే అతను ఆ ఫోటోస్‌ని చూసి వాటిల్లో తెలుసుకున్న కొన్ని వివరాల ద్వారా మంచి ప్లాన్‌ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మరోవైపు ఆ ప్లాన్ అమలు చేయడం కోసం తన మనుషులను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు భూపతి. ఇంకోవైపు రాజ్ ఇంట్లో వెంకట్ లేకపోవడాన్ని చూసిన జయ అమ్ముని ఎలా అయినా సరే లేపేసి ఆ నేరాన్ని విజయ్ మీదకు తొయ్యాలి అనుకొని ఆ ఆలోచన రాగానే ఒకే దెబ్బకి 2 పిట్టలు. నా గురించి తెలియక నా ముందే కోతి కుప్పిగంతులు వేసినట్లు ఎగిరావు కదా! ఇప్పుడు చూడు నీ గతి ఏమవుతుందో అంటూ నవ్వుతూనే అమ్ముని ఆ మాట ఈ మాట చెబుతూ స్విమ్మింగ్ పూల్ వైపు తీసుకుని పోయింది. శ్రీకాంత్, శ్వేత కావేరి కోసం చూస్తూ ఆ ఇల్లు వారికి బాగా నచ్చడంతో ఆ ఇల్లును చూడడం మొదలుపెట్టారు. అంతలోనే కావేరి, రాజ్ ఎగ్జిబిషన్ నుంచి ఇంటికి వస్తూ కార్ నిండా తీసుకొని వచ్చిన బొమ్మలను, టెడ్డీ బేర్స్‌ని చూసి వాటన్నిటినీ కూడా పనివారితో లోపలికి తెప్పిస్తూ అమ్ము కోసం వెతకడం మొదలుపెట్టారు.
అప్పుడే వంటగది నుంచి అమ్ము కోసం ఫ్రూట్ సలాడ్ చేసుకొని వచ్చిన విజయ కవితను అమ్ము కోసం అడగ్గా కవిత అమ్ముని జయ తీసుకుని వెళ్ళింది అని చెప్పడంతో అప్పుడే జయ ప్రశాంతంగా పని ముగించేసి ఇంట్లోకి వస్తూ విజయ ఫ్రూట్ సలాడ్ రెడీనా? పాప తినిందా లేదా? ఏది పిలు, మళ్ళీ తనతో నేను ఆడుకుంటా అంటూ చెబుతూ చూడు రాజు వాళ్ళు కూడా తన కోసం బొమ్మలు తెచ్చారు ఆడుకుంటుంది అంటూ నంగ పలుకులు పలుకుతూ విజయను అమ్ము కోసం అడుగుతూ ఉంది. మరోవైపు చిత్ర కాలేజ్ నుంచి ఏడుస్తూ వినీత్కి ఫోన్ చేసి వినీత్ వినీత్ నువ్వెక్కడున్నావు, ప్లీజ్ వెంటనే నా దగ్గరకు రా ప్లీజ్ వినీత్ అనడంతో వినీత్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటంత అర్జెంట్ అంటుంటే చిత్ర నేను కాలేజ్లో ఉన్నా ప్లీజ్ వెంటనే నా దగ్గరకు రా అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది. మరోవైపు పూర్ణారెడ్డికి ఊటీ వెళ్ళిన వెంకట్ సగం నిజం తెలుసుకున్నాడని తెలిసింది. ఏమండోయ్ మరి ఇప్పుడు కథలో నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కథ ఎలా ఉందో చిన్న కామెంట్ రాసి చెప్పండి అబ్బా కొంచెం.